అభి, ఎక్కడికి తీసుకొచ్చావు నన్ను? నేను నీకు చెప్పన్నానమ్మా, చూపిస్తాను. ఈరోజు నువ్వు నీ కళ నిజం అవటం చూస్తావు. కానీ నేనెలా చూస్తాను బాబు? నువ్వు నా కళ్ళకి గంతలు కట్టేశావు కదా. అరే 2 నిమిషాలు నాన్నమ్మా, సర్ప్రైజ్ కదా, కొంచెం ఉండు. మనం వచ్చేసాం. ఆ, రెడీ 3, 2, ఆ? 1. ఇక్కడైతే అంతా చీకటిగా ఉంది నాకు. ఏంటిది? అవును, ఇక్కడంతా చీకటిగా ఉంది. ఒక్క నిమిషం. లైట్స్. మేడం నమస్తే. క్యాచ్. అభి, ఇదెవరిల్లు? ఇది స్టూడియో కదా. ఈ రోజు నీకు ఇక్కడ షూటింగ్ జరుగుతోందా? అయ్యో నాన్నమ్మ, ఇదేమీ స్టూడియో కాదు. ఈ ఇంటిని నేను నీకోసం కొన్నాను నాన్నమ్మ. ఈ ఇంట్లో మనం అంతా కలిసి ఉండొచ్చు. ఎలా ఉంది నాన్నమ్మ ఇల్లు? ఈ ఇల్లు నా కల కంటే అందంగా ఉంది బాబు. అభి, నిజం చెప్పు, తమాషాకేమీ అండం లేదు కదా? చూడనమ్మా, నేను నీతో జోకులేస్తానేమో కానీ ఎప్పుడు నీ మనసుతో ఆటలాడాను నానమ్మా. నువ్వెప్పుడు నాతో చెప్తుంటే దానివి కదా నానమ్మా, ఒకరోజు మనకి పెద్ద ఇల్లుంటుంది, ఆ ఇంట్లో మనం అందరం కలిసి ఉండాలి అని. ఇదిగో ఆ రోజు ఇప్పుడు వచ్చేసింది. నువ్వు సంతోషంగా ఉన్నావు కదా? నా జీవితంలో అన్నిటికన్నా పెద్ద సంతోషాన్నిచ్చావు. సంతోషం ఉండకుండా ఉంటుందా? అయితే దీనిని అలవాటు చేసుకున్నానమ్మా. ఎందుకంటే ఈ రోజు నుంచి ఈ ఇంటికి యజమానివి నువ్వేనానమ్మా. అలాగే ఇంట్లో అన్ని నిర్ణయాలు నువ్వే తీసుకోవాలి. లేదు బాబు, ఇది నీ ఇల్లు. దీన్ని నువ్వు ఎంతో కష్టంతో కట్టించావు. నువ్వే దీనికి యజమానివి. నువ్వే. నువ్వు అసలు ఏం చేస్తున్నావు నానమ్మా? నేను కేవలం ఈ ఇల్లే నీకు ఇస్తున్నాను, కానీ నాకు నువ్వు జీవితాన్ని ఇచ్చావు. అందుకే నాకు సంబంధించినవన్నీ నీవే అవుతాయి. నా పేరు, నా డబ్బు, నా ఆస్తి, ఇవన్నీ నీవే నానమ్మా. అలాగే ఇది నేను ఒక రీజన్ వల్ల చేస్తున్నాను. అదేంటంటే, ఒకవేళ రేపు నేను ఏదైనా తప్పు చేశానే అని అనుకో, అప్పుడు నువ్వు నా చెవి మెలిపెట్టి నన్ను ఇంటి నుంచి బయటికి. అభి, వద్దు బాబు, వద్దు. ఇలాంటి మాటలు ఎప్పుడూ కూడా నీ నోట రానివ్వద్దు. భగవంతుడి దేవల్ల అలాంటి రోజు అస్సలు రాకూడదు. నేను నా నుంచి నిన్ను దూరం చేసుకోవడమా? వద్దు బాబు, వద్దు. నేను అలా ఎప్పటికీ చేయను, ఎప్పటికీ చేయను. అభి, అభి, నువ్వు ఏమీ మాట్లాడుకో. నువ్వు నాతో రా ముందు. తను నీకు చెప్పాను కదా నన్ను ఒంటరిగా వదిలేమని. ఎందుకు? నేను నీకు అసలేమీ కానా? నేను ఇంట్లోంచి బయటకు గంటేసిన వాళ్ళే నీకు సర్వస్వమా? చెప్పబి. నువ్విక్కడ ఈ పరిస్థితుల్లో కూర్చుని వాళ్ళ గురించి ఆలోచిస్తున్నావా? అభి, లుక్ ఎట్ యువర్ సెల్ఫ్. నువ్వు ఎలా ఉండేవాడివి, ఇప్పుడు ఎలా అయిపోయావు? ఫ్యామిలీ అంటే అది కాదు. కష్టం వచ్చినప్పుడు వదిలేసేవాళ్ళు కాదు. అన్ని సమయాల్లో నీకు తోడుగా ఉండేవాళ్ళే ఫ్యామిలీ అవుతారు అభి. ఇప్పుడు నా ఫ్యామిలీ నాకు తోడుగా ఉన్నట్టు అలాగే నేను నీకు తోడుగా ఉంటాను అభి. నువ్వు కూడా నీ ఫ్యామిలీకి రుజువు చేయి. నువ్వు కూడా వాళ్ళు లేకుండా ఉండగలవు. నీకేం మాత్రం నష్టం లేదని. తను నేను ఎక్కడికి రాలేను. ప్లీజ్ లీవ్ మీ అలోన్. నేను నిన్ను ఒంటరిగా వదిలేసి వెళ్ళలేను. ఒకవేళ నువ్వు కూడా నీ ఫ్యామిలీ లాగా నన్ను వదిలేయాలనుకుంటూ వదిలే, కానీ నేను నిన్ను వదలను. ఇక్కడే రోడ్డు మీద నేను నీతో పాటే కూర్చుంటాను అంతే. చూడలేదా? ఏం చేస్తున్నావు నువ్వు? ఐఎమ్ సారీ, ప్లీజ్ ఇక్కడ నుంచి వెళ్ళిపోండి. హబి, హబి, ఏం చేస్తున్నావు నువ్వు? నాతో పాటు రా. హబి, ప్లీజ్ నాతో పాటు పద. ఏ చరిత చూసినా ఇంతే కదా, సాక్ష్యం సమాధులే ప్రేమకు. ఏ కథను చూసినా ఏ మారదా, ఏకాకి పోరుతో ఆగకు. అలుపు అసలే రానీయకు, గమ్యం చేరే వరకు. అలుపు అసలే రానీయకు, గమ్యం చేరే వరకు.
అసలే రానీయకు గమ్యం చేరే వరకు వయసులలో పసితనమే లోకం చూసే లోపంగా మనసులలో ధైర్యమదే దారి చూపే దీపంగా ప్రతి ఒక్క నేనెళ్ళి చూస్తాను ప్రజ్ఞ ఎలా ఉందో ఏంటో. ఆయన నన్ను అమ్మమ్మని చూసుకోమని చెప్పారు. నేను ఎలా మర్చిపోయాను? అమ్మమ్మ ఇప్పటిదాకా పడుకోలేదు. ఎందుకే ఆవిడెక్కడికి వెళ్తున్నారు? నేను చెప్పాను కదా మీకు, ఒకవేళ ఆయన ఇల్లు వదిలి వెళ్ళిపోతే అందరికంటే ఎక్కువగా మీరే ఏడుస్తారు అని. కానీ ఇప్పుడు ఏం లాభం? మీరే స్వయంగా ఆయన్ని మీ నుండి దూరం చేసుకున్నారు. ఇప్పుడు కన్నీళ్లు కార్చి ఏంటి ప్రయోజనం? ఎందుకంటే ఇప్పుడు ఆయన మీ ప్రేమను చూడటానికి అసలు ఇక్కడ లేరు కదా. చూడమ్మా, నాకు నీలో కోపం కనిపిస్తోంది, బాధ కాదు. నా బాధ కూడా నీకు కనిపించాలంటే నువ్వు మంచి భార్య కంటే ముందు తల్లి కావాల్సుంటుంది. అభిని నేను కన్న తల్లిలా పెంచాను. ఎప్పుడైతే ఒక బిడ్డ తన జీవితంలో ముందుకు వెళతాడో అప్పుడు అందరికన్నా ఎక్కువ సంతోషం తల్లికే కలుగుతుంది. ఒక్కవేళ అదే బిడ్డ ఏదైనా తప్పుడు దారి ఎంచుకుంటే అప్పుడు అందరికన్నా ఎక్కువ బాధ తల్లికే ఉంటుందమ్మా. తను భయపడిపోతుంది. ఎక్కడ వాడు తప్పుడు దారిలో వెళ్లి తన జీవితాన్ని నాశనం చేసుకుంటాడో అని. అదే భయం తనకి శిక్ష వేయడం తప్ప వేరే దారి లేకుండా చేస్తుంది. ఎందుకంటే తను తప్పు దారిలో వెళ్లి ఆ దారిలో వాడు మళ్ళీ తిరిగి రాకూడదు అని. ఎప్పటికీ కూడా. చూడమ్మా, నువ్వన్నీ మర్చిపో. నువ్వు మర్చిపో నేను వాడి నాయనమ్మనని, అలాగే నువ్వు వాడి భార్యవని. ఇప్పుడు నువ్వు నాకు ప్రజ్ఞలాగానే చెప్పు. నాకు చెప్పు, అసలు వీడేదైతే చేశాడో అది క్షమించే పనేనా చెప్పు తల్లి. ఒక భార్య ఉండగా తన భర్త మరొక ఆడదాంతో సంబంధం పెట్టుకున్నాడు. అది కరెక్టేనంటావా? ఒకవేళ నీ స్థానంలో ఇంకెవరైనా ఆడది ఉండుంటే గనక అప్పుడు నీలాగా ఏ ఆడది కూడా ఇలా బిహేవ్ చేసి ఉండదు, తెలుసా? మరి అలాంటప్పుడు ఇంత జరిగాక కూడా నువ్వు వాణ్ణి క్షమించమని ఎందుకు అడుగుతున్నావమ్మా? ఇప్పుడు నీ దగ్గర ఎలాంటి జవాబు లేదు కదా. అందుకే ప్రజ్ఞ, నువ్వు కూడా నన్ను
జవాబు అడగకుండా ఉండడమే మంచిది. ఎందుకంటే నేను వాడికి శిక్ష విధించి ఎలాంటి తప్పు చేయలేదు. చూడబ్బి, ఇక అంతా మంచి జరుగుతుంది. మనిద్దరం ఒకటైపోయాం కదా. అయినో ఈ ఫ్లాట్ కాస్త చిన్నగా ఉంది, కానీ నాకు కొత్త లైఫ్ బాగా నచ్చింది. నీకు కూడా తప్పకుండా నచ్చుతుంది. ఎందుకంటే రేపు నేను ఈ ఫ్లాట్ని నీకు తగ్గట్టుగా చేంజ్ చేస్తాను. ప్రతి మూల నీకు ఇష్టమైన వస్తువు ఉంటుంది. అప్పుడు నీకు ఇల్లు నీ ఇల్లులా అనిపిస్తుంది. ఒకవేళ అప్పటికే నీకు ఇది నచ్చలేదంటే మనం ఇంకెక్కడికైనా షిఫ్ట్ అయిపోదాం. ఎందుకంటే నాకు నీ మీద పూర్తి నమ్మకం ఉంది. నువ్వు ఇంతకు ముందులాగే కష్టపడి మన కోసం ఒక కొత్త బంగ్లా కొంటావని. ఐ మీన్ మనం ఇద్దరం కష్టపడి కొత్త బంగ్లా కొనుక్కుందాం. అప్పుడు కేవలం మనం ఇద్దరమే ఉంటాం. కానీ అభి, దానికంటే ముందు మన ఇద్దరం పెళ్లి చేసుకుంటే మంచిదనిపిస్తోంది. అలాగే అభి, నేను కూడా కోరుకుంటున్నాను. అది మన బిడ్డ ఎక్కడైనా దూరంగా పుట్టాలని, ఏదైనా పీస్ఫుల్ ప్రదేశంలో, ఏదైనా ఐలాండ్లో. అక్కడ కేవలం మనమే ఉండాలి. అప్పుడు నేను నిన్ను చూసుకుంటాను, నువ్వు నన్ను చూసుకోవాలి. మనం ఎప్పుడైతే మమ్మీ డాడీ అవుతామో అప్పుడు మన ఇద్దరం కలిసి మన బేబీని చూసుకుందాం. ఓకే? ఏమైంది అభి? మన ఇద్దరం ఒకటేనందుకు నీకు సంతోషంగా లేదా? అభి, ఈ రోజు కోసం నేను ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్నాను. నన్ను చూడు, నేను ఎంత సంతోషంగా ఉన్నాను. కానీ నువ్వు సంతోషంగా లేవు. అసలు నాతో మాట్లాడడం లేదు కూడా. మాట్లాడొచ్చు కదా అభి. Shut up. నన్ను ఒంటరిగా వదిలే, నాకు ఏం మాట్లాడడం లేదు. జస్ట్ లీవ్ మీ అలోన్. అక్కడ నాకు నా ఇల్లు కూలిపోవడం కనిపిస్తుంటే నువ్వు నీ ఇంటి గురించి మాట్లాడుతున్నావా? నేను ఇదంతా నీకు మూడ్ మార్చడం కోసం చెప్తున్నాను. అన్న నేను కావాలని మాట్లాడుతున్నాను. ఎందుకంటే ఏదైతే జరిగిందో ఆ మాటలు అవన్నీ నువ్వు మర్చిపోవాలని నేను ప్రయత్నం చేస్తున్నాను. ఏ ఫ్యామిలీ అయితే నీకు తోడుగా నిలబడలేదో నువ్వు వాళ్ళని మర్చిపోయి కొత్త లైఫ్ ప్రారంభించాలని. అభి, మీ నాన్నమ్మ, ఆవిడ నువ్వు ఎంతగానో ప్రేమిస్తున్నావు. ఆవిడ ఒక్క నిమిషంలో నిన్ను ఇంట్లోంచి బయటకు గంటేశారు. నేను కోరుకునేది ఒక్కటే, నువ్వు మీ నాన్నమ్మని మర్చిపో. ఎందుకంటే ఇప్పుడు ఆవిడ మీ నాన్నమ్మని చెప్పుకునే అర్హత లేదు. ఏమైనా మాట్లాడు, కానీ మా నాన్నమ్మ గురించి ఒక్క మాట కూడా మాట్లాడాలని చూడు. నేను ఇక్కడికి నీతో పాటు ఎందుకు వచ్చాను అంటే నువ్వు నా బిడ్డకి తల్లివి కాబోతున్నావు కాబట్టి. అలాగే ప్రజ్ఞ కోరుకుంటోంది నిన్ను చూసుకోవాలని, అలాగే కరెక్ట్ అనిపించిన ప్రతి పని నేను చెయ్యాలని. నేను స్వయంగా నా తప్పుని సరిదిద్దుకోవాలనుకుంటున్నాను. అప్పుడు మళ్ళీ మా నాన్నమ్మ ప్రేమని తిరిగి పొందొచ్చాను. అందుకే నేను మళ్ళీ ఏదైనా తప్పు చేసే విధంగా నువ్వు నడుచుకోవాలని చూడకుతాను. అభి, నేను చాలా లేట్ అయిపోయింది. తను నాకు నిద్ర వస్తోంది. అంతా కళ్ళజోడు చేసిన పని. తానే అభిని ఇంతగా మార్చేసింది. ఇక్కడ అభి నాతో ఉండటానికి కూడా చాలా ఇరిటేటింగ్ గా ఫీల్ అవుతున్నాడు. కానీ నేను ఓటమిని అంగీకరించను. అభికి నేను మా పాత జ్ఞాపకాలు గుర్తు చేసి మళ్ళీ తనని నా దారికి తెచ్చుకుంటాను. కానీ ప్రస్తుతానికి తను ఒంటరిగా ఉండాలనుకుంటున్నాడు. అందుకని నేను కాస్త స్పేస్ ఇవ్వడమే మంచిదేమో. ఐ హోప్ డాక్టర్ ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్ నౌ. కంగారు పడాల్సిందేమీ లేదు. నేను కొన్ని మందులు రాశాను, మీరు వీటిని వెంటనే తెప్పించండి. డెఫినెట్లీ ఏమైనా ఎమర్జెన్సీ ఉంటే మీకు కాల్ చేస్తాను. ఓకే. రాబిన్, ఆకాష్, ఏమైంది? ఇంత పొద్దున్నే డాక్టర్? నాన్నమ్మ కాస్త ఒంట్లో బాలేదు వదినా, అందుకే. అమ్మమ్మకి ఏమైంది? ఆవిడ బానే ఉన్నారు ఇట్స్ కదా? ఓకే, ఇట్స్ ఓకే. నాన్నమ్మ బానే ఉంది. అది నిన్న జరిగిన దాని గురించి ఆవిడకి ఇలా అయింది వదినా. అన్నయ్య వెళ్ళేటప్పుడు మాకు చెప్పాడు నాన్నమ్మను బాగా చూసుకోమని. ఆవిడ అన్నయ్యకి శిక్ష వేశాననుకుని తనకు తాను శిక్షించుకుంటుంది. ఇప్పుడు నాన్నమ్మ అదే చేస్తుంది. నీ ఒక్కదాని వల్ల ఈ ఇంటిని సరి చేయడం కుదురుతుంది వదినా. ఈ ఇంటిని ఇంతకు ముందులాగా నువ్వే మార్చగలవు. అందరి సంతోషాలను వాళ్ళకి తిరిగి ఇవ్వగలవు. అన్నయ్య లేకుండా నాన్నమ్మ ఇంకా ఈ ఇల్లు అంతా అంతమైపోతుంది. ప్లీజ్ డూ సంథింగ్ వదినా. నేను ఆఫీస్కి వెళ్ళి కొన్ని మీటింగ్స్ గురించి చూసుకోవాలి. నేను వెళ్తున్నాను. అప్పుడు నీ విషయంలో నిజంగా నీకు చాలా అన్యాయం జరిగింది. ఇందులో నీ తప్పేమీ లేదు కదా.
ఇన్ఫ్యాక్ట్ మీరు ఇంకెవరో చేసిన తప్పుకి ఇక్కడ శిక్ష అనుభవిస్తున్నారు. లేకపోతే నేను ఇలా చెప్పాలేమో, నువ్విక్కడ నీ నిజాయితీ వల్లే బహుశా ఇలా ఉన్నావేమో అని. నీకు తెలుసా నాకు ఎంత బాధగా ఉంటేదో ఇంట్లో కూర్చొని ఇది ఆలోచిస్తూ ఉంటే నువ్విక్కడున్నావు, అది కూడా జైల్లో, అది కూడా అసలు నువ్వేమీ తప్పు చేయలేదు. అందుకే నేను ఆలోచించాను, నేను నిర్ణయించుకున్నాను, ఏదో ఒకటి చేసి ఎలాగో అలా చేసి అలియా నువ్వు రాజన్నయ్యను మళ్ళీ ఇంటికి తీసుకురావాల్సిందే అని. ఒక్కోసారి ఎక్కువ తీపి తింటే కూడా అది మనకి చేదుగానే అనిపిస్తూ ఉంటుంది. నువ్వు ఇవన్నీ చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకొచ్చావో అది చెప్పు చాలు. సరే, తిన్నగా విషయానికి వచ్చేస్తాను. నేను ఆలియా మెహ్రా ఇక్కడికి కేవలం నా పగను తీర్చుకునే ఇంటెన్షన్తో వచ్చాను. పగ ఎవరి మీద? పగ అందరూ శత్రువుల మీదే కదా తీర్చుకుంటారు. ఇంతకీ నీ శత్రువు ఎవరు? తనే, నీ శత్రువే నా శత్రువు. అభిషేక్ ప్రేమ్ మెహ్రా. తను నా నుండి అన్ని సంతోషాల్ని దూరం చేసేశాడు. అతను నాకు నా లైఫ్లో ఎంత పెద్ద గుణపాఠం చెప్పాడంటే, రాజన్నయ్య, మనం లైఫ్లో ఎప్పుడూ ఎవరి మీద ఇంతగా డిపెండ్ అయిపోకూడదు. అలా చేస్తే వాళ్ళు మీ లైఫ్ని కంట్రోల్ చేయడం మొదలు పెడతారు. నన్ను బాధ పెట్టాడు కదా అభి, మరిప్పుడు తను కూడా బాధపడాల్సిందే కదా. ఇక దానికి నాకు నీ సహాయం కావాలి. చెప్పు, ఆ అభిషేక్ మెహ్రాని అంతం చేయడానికి నువ్వు నాకు సహాయం చేస్తావా లేదా? చెప్పు చెప్పు రాజన్నయ్య. మంచో లేక చెడో, కానీ లైఫ్లో టైమింగ్ చాలా కరెక్ట్గా ఉంటుంది. నేను ఎప్పుడూ ఇదే ఆలోచిస్తూ ఉంటాను, నిజానికి తోడుగా ఉండాలని, నా ఆలోచనలను మార్చుకోకూడదు అని. అలా ఉంటే నాకు ఇక్కడి నుండి బయటపడడానికి అసలు ఏ దారి కనిపించట్లేదు ఆలియా. ఇక ఈరోజు ఉదయమే నేను ఆలోచించాను నా వాంగ్మూలాన్ని మార్చుకోవాలి అని. నేను ఇక్కడి నుండి బయటపడి నన్ను ఇరికించిన ప్రతి వ్యక్తి మీద పగ తీర్చుకోవాలనుకున్నాను. ఇప్పుడు నువ్వు నా ముందుకొచ్చావు నాకు సహాయం చేయడం కోసం. నువ్వు రావడం నాకు ఏమనిపిస్తుందంటే, గుండ్రంగా ఉన్న ఈ ప్రపంచంలో బతకడానికి మనిషి వంకరగా ఉండి తీరాల్సిందే. నేను అలా ఉండను అని అనుకుంటే జీవితాంతం ఇక్కడే లోపలే మగ్గిపోవాల్సి వస్తుంది. ఒకవేళ నేను దీనికి ఒప్పుకుంటే అప్పుడు బయట, రైట్? నా టైం మారుతోంది, అలాగే నేను కూడా మారాల్సి ఉంటుంది. ఈ ప్రపంచానికి నేను నిరూపించాలి. ఎప్పుడైతే ఒక నిజాయితీపరుడు తన నిజాయితీని పూర్తిగా వదిలేసి వస్తాడో, అప్పుడు మోసాలు చేసేవాళ్ళందరూ కూడా వాళ్ళ మొహాలు దాచుకోవడానికి కష్టపడాల్సి వస్తుంది. ఈ రోజు నుండి ఆ ప్రతి ఒక్క మనిషి నాకు శత్రువుగా మారతాడు. ఎవడు న్యాయంగా నీతిగా ఉంటాడో వాడు. నేను ఇంతవరకు నా జీవితంలో ఎలాంటి తప్పు అన్యాయం చేయలేదు, కానీ ఈ రోజు నుండి నేను చేసే ప్రతి పని అవినీతి అన్యాయాలతో నిండిపోయి ఉంటుంది. ఈ రోజు నుండి నేను చేసేవన్నీ చెడ్డ పనులే అవుతాయి. వాటి వల్ల నాకు జీవితంలో సక్సెస్ లభిస్తుంది. ఈ రోజు నుండి నాకున్న అన్ని బంధాలను నేను తెంచుకుంటున్నాను. నాకు తండ్రి లేడు, కొడుకు లేడు. అన్నింటికంటే నాకు డబ్బే ముఖ్యం. ఎస్ సార్. కాస్త ఆకాష్ని ఇక్కడ పంపిస్తావా? సార్, ఆయన ఇంకా ఆఫీస్కి రానేలేదు సార్. ఇంకా రాలేదా? సరే, అయితే నువ్వు ప్రవీణ్ని పంపించు. సార్, ఒక కొత్త ప్రాజెక్ట్ గురించి మాట్లాడడానికి అవుట్ ఆఫ్ స్టేషన్కి వెళ్ళారు సార్. సరే, నువ్వు వెళ్ళు. అన్నయ్య, గుడ్ టు సీ యూ అన్నయ్య.
ఎలా ఉన్నావు? నేను బాగానే ఉన్నాను. ఏంటి సంగతి ఈరోజు ఆఫీస్కి లేట్? అది ఇంట్లో కొన్ని మెడిసిన్స్ ఇచ్చి రావాల్సి వచ్చింది, అందుకని నేను రావడం కొంచెం లేట్ అయింది అన్నయ్య. మెడిసిన్సా? అర్చన బాగానే ఉంది కదా? అలాగే ఇంట్లో మిగతా వాళ్ళంతా ఎలా ఉన్నారు? ఆ మెడిసిన్స్ అర్చన కోసం కాదన్నయ్య, అవి నానమ్మ కోసం. ఏమైంది నాన్నమ్మకి? నీకు తెలుసు కదా, నేను లేకపోతే ఆవిడ దిగులు పెట్టుకుంటుందని. ఎవరితోనూ మాట్లాడడం లేదు, ఏవి తినడం లేదు, ఏవి తాగడం లేదు. ఆరోగ్యం పాడవుతుంది ఆవిడకి. ఎక్కువ పాడవకూడదని ముందుగానే నేను డాక్టర్ని ఇంటికి పిలిచి చెకప్ చేయించాను. ఇక ఆ మెడిసిన్సే ఇచ్చేసి నేను... ఏంటి అనయ్య, ఓ మై గాడ్, ఇదేం బాలేదు. ఎప్పుడు చూసినా ఆరోగ్యం పాడవుతుంది, తర్వాత అందరి చేత సేవలు చేయించుకుంటారు. కానీ అమ్మమ్మకి ఇలా ఎక్కువ రోజులు కుదరదు. ఎందుకంటే ఎవరి కారణంగా మీకు ఇవన్నీ జరుగుతున్నాయో వాళ్ళని మీరు ఇంటి నుంచి బయటికి గెంటేశారు కదా. చాలు, అరే అప్పుడే చాలంటే ఎలా? ఇది మొత్తం తినాలి కదా అమ్మమ్మ. నేను బానే ఉన్నాను, పూర్తిగా బాగున్నాను. నాకు చాలు. ఏంటి ఏమైంది నాన్నమ్మకి? నాన్నమ్మ నువ్వు బాగానే ఉన్నావు కదా? డాక్టర్ ఎందుకు వచ్చారు అసలు? ఏమైంది నాన్నమ్మకి? నేను మీ అందరికి చెప్పాను కదా నాన్నమ్మని జాగ్రత్తగా చూసుకోమని. ఇంతమంది నాన్నమ్మని చూసుకోలేకపోయారా? ఒంటరిగా మొత్తం ఇంటిని చూసుకుంటుంది, మీరు నాన్నమ్మని మాత్రం చూసుకోలేకపోయారా? ఇడివు, నేను తాగిస్తాను. నాన్నమ్మ నోరు తెరు. ప్రజ్ఞ తనకి చెప్పు ఇక్కడి నుంచి వెళ్ళమని. ప్రజ్ఞ ఈవిడికి చెప్పు, ఈవిడికి నయం అయ్యేంత వరకు నేను ఎక్కడికి వెళ్ళనని. కావాలంటే ఆవిడ కోపంగా ఉంటే నన్ను కొట్టమను, తిట్టమను, కానీ నేను ఇక్కడి నుంచి మాత్రం వెళ్ళను. రాబిన్, రాబిన్ ప్లేట్ తీసుకురా. ప్రజ్ఞ ఈవిడికి చెప్పు నన్ను ఎంతసేపు కావాలంటే అంతసేపు కొట్టమని, కానీ నన్ను వెళ్ళమని మాత్రం చెప్పొద్దు. నేను ఈవిని చూసుకుంటూ ఉన్నంత వరకు ఈవిడ నన్ను కొడుతూనే ఉండొచ్చు. ఈవిడ నన్ను కొట్టి కొట్టి కర్రలన్నీ విరిగిపోతాయేమో, కానీ నేను మాత్రం శబ్దం చేయను. నన్ను కొట్టి కొట్టి నాన్నమ్మకి చేతులను పెడతాయేమో, కానీ ఈ మనవడు మాత్రం ఇంటి నుంచి బయటికి వెళ్ళాడు.